హైవ్యూస్ వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా, మీలో చాలామందికి అది చాలా నార్మల్ అనిపించవచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఎక్కువ అన్నప్పుడు 15 to 25 years మధ్య వాళ్ళు ఉన్నారు కదా, మీకు చాలామందికి తెలియదండి. ఒక హీరోని దూరంగా ఉండి చూస్తేనే సంబరపడిన రోజులలో, ఆ హీరో దగ్గరికి వెళ్తే చాలా ఉండే రోజులలో, ఇక ఆ హీరో మన భుజం మీద చేస్తే సంబరపడిపోయే రోజులలో, ఆ హీరో భుజం మీద మనం చేస్తే అసలు ఆనందం ఎలా ఉండిద్దండి. అది శేఖర్ కమ్ములు ఫీల్ అయ్యాడు అదే వెనకాల. బట్ అమ్మ బాబాయ్ పెద్ద హీరో మీద చేయని తీయబోతుంటే చిరంజీవి గారు తీసుకొని వేసుకో పిచ్చాడా అన్నట్టు, వేసుకోవయ్యా అన్నట్టు ఇది చేశాడు. ఇది ఎందుకు చెప్తానంటే, గొప్పలు ఊరకని అవరండి, కష్టపడి ఎదిగినా కానీ ఆ తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తే ఎంతోమంది ఉన్నటువంటి ఈ రోజులలో చిరంజీవి గారు అలా కాదు, డౌన్ టు ఎర్త్. నేను మరలా చెప్తా, రాజకీయాల విషయంలో చిరంజీవి అంటే నాకు అస్సలు నచ్చదు. ఆయన ఫెయిల్ అయ్యాడు, కంపు చేశాడు రాష్ట్రాన్ని అయితే 2009లో పోటీ చేసి. బట్ ఓవరాల్గా అన్నప్పుడు హీఈస్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. ఇండస్ట్రీలో ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళకి సాయమనిష్టం కావచ్చు, టాలెంట్ ఉందరంటే రావయ్యా నా సినిమాలో అవకాశం ఇస్తాను పిలవటం కావచ్చు, వాడి కష్టాల్లో ఉన్నాడంటే ఆదుకోవడం విషయంలో కావచ్చు, ఇండస్ట్రీ సంబంధించిన అవసరం ఉందంటే ముందుండి అడిగే విషయంలో కావచ్చు, జగన్ లాంటి వాడి దగ్గర 1000 మెట్లు కిందకి దిగి చేతులు జోడించి ప్రార్థించడం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీ, తెలుగు సినీ ఇండస్ట్రీ. ఒకనాడు అన్న ఎన్టీఆర్, ఈరోజు చిరంజీవి, ఇందులో నో డౌట్. మరలా చెప్తున్నా, ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, అందులో పెద్ద ఇదే ఉందండి. ఒక హీరో భుజం మీద నువ్వు చెయ్యేటం అంటే మాటలు కదా అబ్బాయి, మీరే కదండి ఎవరు ఎక్కువ కదా ఎవరు తక్కువ అంటారు. ఎస్, నేను ఒప్పుకుంటున్నా, ఎవరు ఎక్కువ కదా ఎవరు తక్కువ కాదు. కానీ ఆ చెయ్యి వేయటం అన్నది చూస్తారా, సొంత మనిషి అయితే నా వేయగలుగుతారు. అమ్మో స్టార్ హీరో మీద మనమా అని ఒక స్టార్ డైరెక్టర్ కనిపించింది, శేఖర్ కమ్ములు కనిపించిందంటే ఇక అర్థం చేసుకోండి. బట్ చిరంజీవి అన్నాడు వేసుకోవాయి అని చెప్పి చేయి తీసాడు పెట్టుకున్నాడు. చూసారా, ఇది నేను చెప్పాల్సింది ఏమీలా. గొప్పలు ఎవరికైనా ఎవరు విలువలు, ధర్మం, అవతల వాడికి ఇచ్చే గౌరవం, అండ్ ఎంత స్థాయికి వెళ్ళినా తన స్థాయి మర్చిపోకుండా, తన ఒకప్పుడు ఏ స్థాయి నుంచి మర్చిపోకుండా, అది మర్చిపోవద్దు, ఇప్పుడు ఉన్న స్థానాన్ని దిగదార్చుకోవద్దు. అది నేను చెప్పేది. ఒకప్పుడు నేను వచ్చేసి అక్కడ ఊరిలో ఒక పేదింటి పొజిషన్ నుంచి వచ్చున్నా, ఈరోజు నేను పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటూ ఉన్నా. నేను ఇప్పుడు ఏం మర్చిపోవద్దు, డబ్బు విలువ మర్చిపోవద్దు, కష్టం విలువ మర్చిపోవద్దు, మానవత్వ విలువ మర్చిపోవద్దు. ఎలా ఉండాలి, ఈరోజు నా స్థాయి తగ్గట్టు, నా స్టేటస్ తగ్గట్టుగా ఉండాలి అన్నీ కూడా. అర్థమవుతుందా మీకు? చిరంజీవి ఆ విషయంలో 100% కరెక్ట్ అనమాట. మీరు బాగా అబ్జర్వ్. అందుకే చిరంజీవి అంటే నాగార్జున చాలా చాలా ఇష్టం. చిరంజీవి మీద ఒక్క మాట పడిన నాగార్జున మీరు గమనించండి. ఏదైనా ఫంక్షన్లో నాగార్జున చిరంజీవి గారు ఉన్నారంటే ఫస్ట్ ప్రయారిటీ చిరంజీవి గారు అంటారు నాగార్జున కూడా. ఎందుకంటే నాగార్జున పక్కా బిజినెస్ మ్యాన్. ఆ విషయంలో చిరంజీవి గారికి సంబంధించి ఆయన చూసుకునే కేరింగ్ అనేది చూస్తే మాత్రం ఎవరైనా సరే బిజినెస్ మ్యానే కాదు, మంచి స్నేహితుడిని కూడా మీరు అంటారనమాట. ఇందులో మరలా చెప్తున్నా, ఈ వీడియో ఉపయోగం లేదు కదా మీరు అనుకోవచ్చు, బట్ ఉపయోగం ఉంటే నేను ఇస్తాను అని చెప్పేసి మరొకసారి మీకు అనిపించాలి, అందుకే వీడియో ఇస్తున్నా. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా అవతల వాడు గొప్పవాడు, అవతల వాడు కష్టపడి ఎదిగినవాడు, అవతల వాడు మన స్థాయికి అల్లవాడు అని మనకు అనిపించిన రోజు అతనికి కూడా మనం ఆ గౌరవం ఇవ్వటం, అతనికి ఆనందాన్ని కలిగించడం అనేది ఏదైతే ఉందో అదే మన చిరంజీవి గారు శేఖర్ కమ్ముల గారికి కలిగించారు. మీరు నమ్ముతారో లేదో, శేఖర్ కమ్ములకి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారితో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆయన బాడీ షేక్ అవుతుండేది. కానీ మీరు క్లాస్ వచ్చేయండి ఎప్పుడు అన్నగా. మరలా చెప్తా, శేఖర్ కమ్ముల గారు మన హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, పద్మారావు నగర్లో ఉన్నట్టు ఒక సాధారణ మధ్యతరగతి మనిషి. డాలర్ డ్రీమ్స్ అని ఒక సినిమా, ఆ తర్వాత ఆనంద్ అనే ఒక సినిమా, గోదావరి, ఇలా సినిమాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు తన కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా, ఆయన ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా, ఒకప్పుడు ఆయన ఎవరైతే స్టార్ హీరోలు అనుకున్నారో ఆ స్టార్ హీరోలకి నేను స్టార్ డైరెక్టర్ అయినా, ఆ స్టార్ హీరో దగ్గరికి నేను వెళ్ళినప్పుడు తెలియకుండానే అక్కడ ఉన్నది స్టార్ హీరోలు కదా అన్న ఫీలింగ్ మనీలో ఉంటుంది అనమాట. దానివల్ల ఈయన స్టార్ డైరెక్టర్ అనే విషయం మర్చిపోతున్నాడు, అవతల ఉంది స్టార్ హీరోలు కదా అనేది మాత్రం మైండ్లో ఉంచుకుంటూ ఉన్నాడు. మీరు అలా ఉంచుకోవద్దు, బట్ రెస్పెక్ట్ అనేది ఎక్కడ తగ్గనివ్వద్దు. చాలా లాజికల్గా ఉన్నా, చాలా ప్రాక్టికల్గా ఉన్నా, చాలా క్లారిటీగా నేను ఇచ్చిన వీడియో ఇది.